గత నెల 22న జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన లక్ష్మీనారాయణ నెల తిరిగేసరికి తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. దీనికి పీపుల్స్ మేనిఫెస్టోగా ఆయన నామకరణం చేశారు. అప్పు, అవినీతి, రౌడీజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని జై భారత్ పార్టీ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మలుస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి 10 లక్షల జీవిత బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చింది. మా పార్టీలో ఉన్న క్యాండిడేట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు నా ముందు 2 కాన్స్టిట్యుయెన్సీస్ పెట్టారు. మొదటిది గాజువాక, రెండవది విశాఖ ఉత్తరం. అంటే గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లు అవన్నీ చూసి వాళ్ళు ఈ విధంగా సూచించారు. నేను గాజువాక నుంచి పోటీ చేయనని చెప్పాను. దానికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గంలో వస్తుంది. అందువల్ల నేను గనక అక్కడ నిలబడితే నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది రాజకీయ ఉద్దేశంతో నేను వేశాను అని ఎవరైనా మాట్లాడితే అది నేను తట్టుకోలేను. ఎందుకంటే ప్రజల కోసం వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, నిజమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. కాబట్టి ఆ విధంగా నాకు అక్కడ స్టీల్ ప్లాంట్ పిఐఎల్ వేశాను కాబట్టి అక్కడ ప్రజలు నాకు ఓట్లు వేస్తారు. కానీ ఆ విధంగా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి నేను నా సిద్ధాంతాలు ఎప్పుడు కూడా ఒప్పుకోవు. కాబట్టి నేను గాజువాక నుంచి నిలబడను అని చెప్పాను. అందువల్ల రెండవ పర్యాయం నాకున్న విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం. సో ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నాను. అది ప్రధానమైన కారణం. సార్, మీరు ప్రాణ రక్షణ కోసం అని చెప్పి పోలీస్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టారు. అది ఎంత వచ్చింది? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను పోలీసు ఉద్యోగం వదిలేశాను కానీ ఆ చెవులు అలాగే తెరుచుకొని ఉంటాయి మామూలుగా. లెట్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ అని పోలీసులో మాకు చెబుతుంటారు. కాబట్టి అనేక విషయాలు మీకు తెలుస్తుంటాయని చెప్పేసి అందులో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే, కొన్ని రోజుల పూర్వం ఒక చిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 6-7 పాల్గొన్నారట. ఆ సమావేశం ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక బాస్కి చాలా క్లోజెస్ట్ వ్యక్తి. ఆ బాస్ ఎవరో కనిపెట్టమని నేను పోలీస్ కమిషనర్ గారికి అడిగాను. ఆయన ఏమన్నారంటే, ఈయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మా బాస్కి చాలా ఇబ్బందులు కలుగజేశాడు. మా బాస్ కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ఇతని మీద అటాక్ చేసి మా బాస్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, కాబట్టి మీరందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడినట్టు తెలుసు. సో ఈ సందర్భంగా వచ్చిన న్యూస్ తర్వాత ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క సోషల్ మీడియా ప్రొఫైలు ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత బాస్తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తి. ఈ వ్యక్తి ఇక్కడ లోకల్ చిన్న బాసులతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా సేకరించి సిపి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా మీరు చూస్తే సెక్షన్ 39 సిఆర్పిసి ఒకసారి మీరు అందరూ కూడా రెఫర్ చేయండి. 39 సిఆర్పిసిలో ఏమి రాసి ఉంటుందంటే, మీకు ఏదైనా సమాచారం అందితే ఇటువంటి అఫెన్సెస్, ఇటువంటి నేరాలు జరిగే స్కోప్ ఉందని మీకు తెలిస్తే ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు దాన్ని పోలీసులకు కానీ మెజిస్ట్రేట్కి కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ సమాచారం నాకు తెలిసింది. కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత, ఎందుకంటే పోలీసులు దాన్ని ఆపగలగాలి. పోలీసుల యొక్క ప్రధానమైన కార్యం ఏమంటే నేరాలు జరగకుండా చూడడం. నేరాలు జరగకుండా చూడడానికి ఇన్ఫర్మేషన్ కావాలి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను వారికి ఇచ్చాను. కాబట్టి ఇటువంటిది జరిగే అవకాశం ఉంది, ఈ సందర్భంగా మీరు తగిన చర్యలు తీసుకోండి అని ఇవ్వడం మాత్రమే జరిగింది. సార్, మీరు ఇచ్చిన కంప్లైంట్ పొలిటికల్ డైవర్షన్ కూడా వెళ్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన మీరు అన్నట్టు స్వామి భక్తి చాటుకునే ఒక వ్యక్తి చేసినటువంటి దుమారం నేను పోలీసులకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అది పోలీసులు చూడాలి, మనం చూడాల్సిన విషయం కాదు. పోలీసులు నాకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటో నేను పోలీసులకు తెలియజేశాను. నేను ఎక్కడ కూడా ప్రెస్ మీట్ చెప్పి ఈ పేర్లను నేను ఎప్పుడు ఆ లాభం నేను ఎప్పుడు పొందే ప్రయత్నం చేయను. ఎందుకంటే నా మీద సెక్షన్ 39 ఈజ్ బైండింగ్ ఆన్ మీ. నా మీద బాధ్యత ఉంది. చట్టం మనమే చేసుకున్న చట్టం అది సూచిస్తుంది ఆ విధంగా. కాబట్టి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, తెలియజేశాను అంతే. ఆ తర్వాత వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారో దట్ ఈజ్ అప్ టు ది పోలీస్. నేను ఎక్కడా కూడా నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, సెక్యూరిటీ ఇవ్వండి కూడా అడగలేదు. తగిన చర్యలు తీసుకోండి అని మాత్రమే రాశాను. ఏదండి బాస్ అన్నది కనిపెట్టడం పోలీస్ ఉంది కదా యంత్రాంగం. ఏమని నేను దాన్ని గురించి పోలీసులకు చెప్పాను. అది కరెక్టో కాదో వెరిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళది. సో అది పోలీసు రోల్. సో వాళ్ళు వెరిఫై చేయాలి ఎవరు బాస్. నాకేమీ లేదు. నేను ఇప్పుడు కూడా మామూలుగానే తిరుగుతున్నాను. నేను ఇంతకు ముందులాగానే తిరుగుతున్నాను. వాళ్ళు వెరిఫై చేసుకొని తెలిసిన విషయాన్ని వాళ్ళకి చెప్పాను. అందులో సత్యాసత్యాలు పరిశీలించమని వాళ్ళ బాధ్యత అంతే.
థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఎస్ సార్. అయ్యా ప్రజా సంక్షేమం గురించి మాత్రమే ఉన్నాయి. అవును. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏమంటుందంటే విద్యా వ్యవస్థకి ఒక ప్రణాళిక ప్రకారం, భవిష్యత్ ప్రణాళిక ప్రకారం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం వల్ల విద్యా వ్యవస్థను బాగా డెవలప్ అయితే సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది, పేదవాళ్ళకి మేము ఇంగ్లీష్ అందించాము అంటుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ విద్యా వ్యవస్థ కోసం మీరు ఏం డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీకు ఏమైనా మేనిఫెస్టోలో ఉంది, చూపిస్తాను విద్యారంగం గురించి. ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల పిల్లలకు తెలుగు రావట్లేదు, ఇంగ్లీషు రావట్లేదు. అదొక పెద్ద సమస్య. కానీ ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం అన్న ధోరణిలో మీరు ఏం చేసుకుంటున్నారంటే ప్రజలకు ఎప్పుడు కూడా, పిల్లలకు ఎప్పుడు కూడా మాతృభాష మీద పట్టు ఉంటే ఆ తర్వాత ఎన్ని భాషలు, నేను 5 భాషలు మాట్లాడతాను. దానికి ప్రధాన కారణం తెలుగు నాకు బాగా రావడం వల్ల. నోబెల్ ప్రైజులను ఒకసారి అనలైజ్ చేస్తే 96% నోబెల్ ప్రైజ్ గ్రహీతలందరూ కూడా వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ మాతృభాషలో చదివిన వాళ్ళే. ఒక భాష, మన మాతృభాష మీద పట్టు ఉంటే దాని మీద ఎన్ని భాషలైనా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ చెబుతున్నది ఏంటంటే ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా పెట్టారు, 5వ తరగతి వరకు మీరు మాతృభాషలో బోధించండి, వీలైతే 8వ తరగతి వరకు పెట్టండి, ఆ తర్వాత నుంచి మీరు 2 భాషలను డెవలప్ చేయండి. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి మనం తగిన ట్రైనింగ్ ఉన్న టీచర్స్ కూడా కావాలి. ప్రైవేట్ సంస్థల్లో కూడా యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్లో కూడా ఇంగ్లీష్ మీడియం చేర్చడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఏంటంటే ఆ విధమైన మోజు ఉంది మనకి. పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, పెట్టిండొచ్చు, కానీ ఫైనల్గా దాని ఎఫెక్ట్ రావాలి కదా. ఆ ఎఫెక్ట్ ఉండడం లేదు. పిల్లలు ఎంత డిసడ్వాంటేజ్లో ఉన్నారంటే మీకు తెలియదు. కాబట్టి మేము విద్య గురించి మా మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా పెట్టాం. 6వ తరగతి నుంచి మిలిటరీ ప్రశిక్షణ, ఆ తర్వాత వచ్చేసి AI, ML, సైబర్ సెక్యూరిటీ, స్పోకెన్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్. స్పోకెన్ ఇంగ్లీష్ అన్నాం, ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తే చాలు మనం. అందుకనే మాతృభాష, అందుకనే వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు అంటున్నారు మాతృభాష కళ్ళు, ఇంగ్లీష్ భాష కళ్ళజోడు. కళ్ళజోడు లేకుండా మనం చదవగలం కానీ కళ్ళు లేకుండా చదవలేమంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మాతృభాష చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత 11వ తరగతి నుంచి NSSలో భాగస్వామ్యం, వృత్తి విద్యా శిక్షణ 12వ తరగతి నాటికి ఒక నైపుణ్యం, అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి అయ్యేసరికి 2 నైపుణ్యాలలో ప్రావీణ్యం ఇస్తాం. అంటే వాళ్ళు బయటికి రాగానే వాళ్లకు ఉద్యోగాలకు అర్హత కావాలి. ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది, వీళ్ళ దగ్గర నైపుణ్యాలు లేవు. అందుకనే మేమేమంటామంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని అదే మేనిఫెస్టో మళ్ళీ నిన్న మాట్లాడారు. తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, ప్రతి నియోజకవర్గంలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. కాబట్టి మా మేనిఫెస్టో ఉపయోగపడింది ఎవరికో అన్నది మేము అనుకుంటాం. కాబట్టి ఇది మాస్టర్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని అన్ని పార్టీలు అడాప్ట్ చేసుకోమని మేము అడుగుతున్నాం. కంబైన్డ్గా అందరం కలిసి చేద్దాం. దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో అని. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పండి, రాష్ట్రం బాగుపడుతుంది. ఆ విధమైన ధోరణిలో ఉంది జై భారత్ నేషనల్ పార్టీ. యా, థ్యాంక్ యూ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒక భయంకరమైన చట్టం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పలేదు. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినా కూడా ఓన్లీ ఒకే ఒక రాష్ట్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చట్టం తెచ్చింది, ఆంధ్రప్రదేశ్. దాన్ని లాయర్లందరూ కూడా అనేక రోజులు దాన్ని వ్యతిరేకించారు. దాన్ని ఏ విధంగా చెప్పారంటే వీళ్లకు గనక వీళ్ళ ప్రాక్టీస్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళు చేస్తున్నారని చెప్పి